ఇప్పుడు చూడండి. ఆ? మనస్సు మనస్సు నాకు సమర్పించము, నా భక్తుడేతము నీకు 4 అంశాలు చెప్పారు. ఆ, ఆ. ఇప్పుడు ఇక్కడ నన్నే పూజించము, నాకే సమర్పించము, నమస్కారం నాకే చేయము. ఇవి 4 ఉంటాయి. ఈరోజు సాయంకాలం కూడా దానిపైన మనం ఒక ప్రస్తావన తీసుకొచ్చినాం. ఏమిటంటే ఇప్పుడు ఇతను చూడండి, ఈ ఈ విచారణ ద్వారా తెలిసింది ఏమిటంటే మనకి, నేను ఆత్మస్వరూపమై ఉన్నాను, ఈ అవిద్య చేత నేను జీవుడుగా అనిపిస్తున్నది. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలా? ఈ అవిద్య అనేటువంటిది తొలగితే, నేను అక్కడ ఆత్మస్వరూపంగానే నిలబడతా. ఆత్మస్వరూపమై ఉంది అక్కడ. ఆత్మస్వరూపమే అయి ఉన్నటువంటిది ఏది ఉందో దాన్ని ఇప్పుడు అవిద్య అనేటువంటిది కప్పివేసి ఉంది. ఆ అవిద్య అనేటువంటిది కప్పివేసి ఉన్న కారణం చేత ఇప్పుడు నేను జీవుడుగా ఇక్కడ భ్రమపడుతూ ఉన్నాను. ఇది వివేకం కలగాల మనకి ముందు. అంటే దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, మీకు తెలిసిందే, చెప్పినా నేను ఇంతకుముందు కూడా. ఒక వ్యక్తి భిక్షాటన చేసుకుంటున్నాడు. ఆ భిక్షాటన కూడా ఎట్లా చేసుకుంటున్నాడంటే, ఒక 6 అడుగులు పొడుగు, 6 అడుగులు వెడల్పు, దాన్ని అంకణం అంటారా? ఏం రెడ్డి గారు, ఒక అంకణం అంటారా? 6కు 6 ఆ ప్లేస్లో అతను కూర్చొని అతను భిక్ష చేసుకునేది, అక్కడనే అడుక్కుండేది. అతని యొక్క ఇంటి జాగా ఉంది అక్కడ. ఇంటి జాగా అది ఒక పెద్ద విస్తీర్ణంగానే ఉంది. అయినప్పటికీ ఇతను ఏం చేస్తున్నాడంటే, ఆ జాగాలో 6కు 6 ఉండే ప్రదేశంలో ఒక చిన్న తాటాకులు గుడిసెలాగా ఉంచుకొని దాంట్లో కూర్చొని అడుక్కుంటున్నాడు. లేదంటే బయట అప్పుడప్పుడు వెళ్ళి అడుక్కొని వచ్చి ఆడ కూర్చొని తినడము, అన్నీ పడుకోవడం చేస్తున్నాడు. అతను ఏమంటే ఒకప్పుడు కోటీశ్వరుడు, వాళ్ళ తండ్రి కోటీశ్వరుడు. ఆ కోటీశ్వరుని యొక్క కొడుకు ఇప్పుడు ఇట్లా అడుక్కుంటున్నాడు. ఆ ముదిగుబ్బలో కూడా ఒక అతను ఎవరో ఉన్నాడు, ఒక అబ్బాయి వస్తూ ఉంటాడు, అతను అడుక్కుంటూ ఉంటాడు. అతను కోటీశ్వరుడట, నాకు కూడా చెప్పినారు అక్కడ. అతనికి 10 రూపాయలు ఇస్తే తీసుకొని పోతూ ఉంటాడు. వాళ్ళేమో కోటీశ్వరులు, కానీ అడుక్కుంటున్నాడు. సరే, ఇట్లా జరుగుతూ ఉంటే ఒకనాడు వేరే గ్రామం నుంచి ఒక వ్యక్తి ఆ గ్రామంలోకి వచ్చాడు. వచ్చి ఈ భిక్షాటన చేసుకుంటూ ఉండేటువంటి అతను ఉండే ప్రదేశానికి వచ్చాడు. అతన్ని చూశాడు. ఏమయ్యా, ఏం చేస్తున్నావు అని అడిగాడు. అయ్యా బాబు, కొద్దిగా ధర్మం వేయండి అని అడిగాడు. నీకేమి కర్మ పట్టిందిరా నీకు, నువ్వేంది అడుక్కుంటా ఉండవే ఇక్కడ అని అన్నాడు. మరి ఏం చేయమంటారు బాబాయ్ అని అన్నాడు. ఏం చేయమంటారు అంటే ఏంటి, నువ్వు కోటీశ్వరుని కొడుకు కదరా అన్నాడు. కోటీశ్వరుని కొడుకే అయితే నేనేం చేసేది, మా నాయన నాకేం ఇవ్వలేదే అన్నాడు. మా నాయన నాకేం ఇవ్వలేదే, నేను కోటీశ్వరుని కొడుకైతే మాత్రం నేనేం చేసేది అన్నాడు. రే, నువ్వు కోటీశ్వరుడు రా నువ్వు అన్నాడు. ఏంది మీరు ఎట్లా అంటున్నారేంటే నన్ను అంటే, అప్పుడు ఏం చేశాడంటే ఆయన, మీ నాయన నీకేమైనా ఇచ్చినాడా అని అడిగితే నాకేమి ఇవ్వలేదు. సరే, అట్లయితే నువ్వు ఒక పని చేయి. మీ నాయన ఏం చేశాడంటే నాకు ఒక మాట చెప్పాడు. ఏమంటే, వీనికి కానీ నేను డబ్బులు ఇస్తే వాడు వీటన్నింటినీ
నాశనం చేస్తాడు. అందుకని వీనికి నేను డబ్బులేను. వీనంతట వీడు గుర్తించినప్పుడు వాడికి తెలిసేటట్లుగా ఉండాలని మీ నాయన ఏం చేశాడంటే ఒక పెద్ద బిందె తీసుకొని దాంట్లో అంతా బంగారు నాణాలుగా మార్చి దాంట్లో వేసి ఈ ఈ భూమిలో పాతిపెట్టినాడు అని చెప్పినాడు. అవునా, నిజమా అన్నాడు. అవును, నిజమన్నాడు. సరే, అట్లయితే నేను దీన్ని తవ్వడం ప్రారంభిస్తానన్నాడు. తవ్వు. వాడి జాగా ఎంత ఉందో అంత జాగాని ఏం చేశాడు, తవ్వడం ప్రారంభించినాడు. తవ్వడం ప్రారంభిస్తే ఇతను కూర్చొని ఉంటాడు చూడండి, కారు ఆ జాగాకు వచ్చి ఆడ తవ్విన, అంటే మొత్తం తవ్వుకుంటూ వచ్చాడు, ఈ జాగాకు వచ్చాడు. ఈ జాగాకు వచ్చి ఈ జాగాలో తవ్వితే ఆ జాగాల్లో ఈ లంకి బిందెలు అంటారే, ఇవి బయటపడినాయి. ఆ లంకి బిందెలు ₹1,00,00,000 విలువ చేస్తాయి. అంటే ఇప్పుడు వీడు రోజు ఇప్పుడు తర్వాత ఆ లంకి బిందెలు తీసుకొని పోయి ₹1,00,00,000 ఏదో చేసుకొని వాడు కోటీశ్వరుడుగా బతికినాడు. సరే, నేను ఇప్పుడు ఏమంటున్నానంటే వాడు ఇంతకు ముందు భిక్షాటన చేసుకుంటున్నాడు కదా. భిక్షాటన చేసుకునేది అక్కడే కూర్చొని అడుక్కుంటున్నాడు, అక్కడే తింటున్నాడు, అక్కడే పడుకుంటున్నాడు. ఏమండి, అక్కడే తినడము, అక్కడే పడుకోవడము, అక్కడే అన్ని వ్యవహారాలు చేయడం చేశాడు. అక్కడే కదా ఉంది ఇప్పుడు ఆ లంకి బిందెలు ఎంత ఉండేది, అక్కడే ఉన్నాయి కదా, అక్కడే ఉన్నాయి. కానీ వాడికి ఏమైనా తెలుసా? వాడికి తెలియదు లంకి బిందెలు ఉన్నాయని. అక్కడ ఉండేటువంటి లంకి బిందెలు ₹1,00,00,000. ఆ ₹1,00,00,000 మీదనే కూర్చొని ఉన్నాడు, ₹1,00,00,000 పైనే వ్యవహారాలన్నీ చేశాడు. అయినా ఇప్పుడు వీడెవడు భిక్షాటన చేసుకుంటున్నాడు. ₹1,00,00,000 ఉన్నా కూడా ఏమీ లేనటువంటి బిచ్చగాడు. అదే విధముగా ఇక్కడ కూడా తను ఆత్మస్వరూపుడైనా కూడా ఈ ఆత్మస్వరూపం అనేటువంటిది తెలియకపోయిన కారణం చేత వీడు ఇక్కడ ఏం చేసుకుంటున్నాడు, వాడు భిక్షాటన చేసుకున్నట్లుగా వీడు కూడా ఇక్కడ బయట విషయాల కోసం వెంపర్లాడుతూ తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు సపోజ్ శాస్త్రం చెప్పింది, గురువులు చెప్పినారు, మహానుభావులందరూ చెప్పినారు. ఏమని? నేను ఆత్మస్వరూపం అని చెప్పినారు. నేను ఆత్మస్వరూపం అని చెప్పినప్పుడు వీడు ఆత్మస్వరూపంగా నిలవాలి. ఆత్మస్వరూపంగా నిలవాలని అంటే ఏమి? వీడి ఆత్మస్వరూపాన్ని ఏమైనా ఎత్తుక్కుంటూ పోవాలనా? చెప్పండి. ఆత్మస్వరూపం వెతుక్కుంటూ పోవాల్సిన పనిలా. మరి ఇంక వీడేం కావాలంటే అలా ఉండడం, అంతే. అలా ఉండడమే. మరేం చేయాలి? ఈ బయట నుంచి వస్తూ ఉంటాయి విషయాలు, ఆ బయట నుంచి వచ్చేటువంటి విషయాలకు వీడు వికారం చెందకుండా ఉండడమే. వీడు వికారం చెందకుండా ఉండాలి. దేనికి? బయట నుంచి ఏమేమి వస్తున్నాయో ఆ విషయాలు విన్నారానిలే, అవన్నీ ఆత్మస్వరూపమా? కాదు. అవన్నీ ఆత్మస్వరూపం కాదు. ఇవన్నీ ఆత్మస్వరూపము కాదని, ఇప్పుడు ఆత్మస్వరూపము కాదని శాస్త్రం చెప్తా ఉందని నేను అలా ఉంటానని వీడు ఏం చేయాలి? ఇప్పుడు వీనంతట వీడే ఇప్పుడు నేను సాక్షిని, నేను ఆత్మస్వరూపమే నేను సాక్షిని, ఈ విషయాలన్నింటికీ నేను వికారము చెందను. అసలు ఈ విషయాలు అనేటువంటివి నా కర్మానుసారంగా వస్తున్నాయి, పోతున్నాయి, దానికి నాకు సంబంధం లేదు అని చూడగలగాలి, అని ఉండగలగాల. అని ఉంటే అప్పుడేమవుతుంది తెలిసిన, ఈ విషయముల యొక్క ప్రభావము నా పైన పనిచేయడం అనేటువంటిది తగ్గిపోతుంది. క్రమంగా తగ్గిపోతుంది. ఇప్పుడు వీడి యొక్క ప్రయత్నము బయట విషయముల యందు లేదు. వీడి ప్రయత్నం అంతా ఏం ప్రయత్నం ఉంది? నేనుగా ఉండుట అనే దానిపైన ఉంది ప్రయత్నం. అంటే విషయం అర్థమవుతుంది కదా ఇక్కడ. నేనుగా ఉండుట. నేనుగా ఉండుట అంటే ఎట్లా అంటే నేను ఆత్మస్వరూపం,
నేను ఆత్మస్వరూపమని ఉండుట. నేను ఆత్మస్వరూపమని ఉండుట అంటే నీకెట్లా తెలుసు ఆత్మస్వరూపమని? శాస్త్రం చెప్పింది. శాస్త్ర ప్రమాణం ఇక్కడ వీటికి రావాలి. ప్రతి విషయములను శాస్త్ర ప్రమాణం రావాలి. అహమాత్మా గుడాకేశ సర్వధర్మాన్ పరిత్యజ్య. చూడండి ఇక్కడ కేవలం అంతా తమేవ శరణం గచ్చ మన్మనాభవ మద్భక్త. ఇట్లా సర్వస్య చాహం హృది సన్నివిష్ట. ఇవన్నీ ఏం చేయాలంటే బయట నుంచి విషయాలే వచ్చి నిన్ను కలత పెట్టేదానికి చూస్తున్నాయో అప్పుడు ఇటువంటివన్నీ వచ్చి నువ్వు సైలెంట్గా ఉండుట. అంతే. సైలెంట్గా ఎప్పుడు మనం ఉన్నామో, సైలెంట్గా ఉండుట అనేది జరిగినప్పుడు ఏమవుతుందంటే మనస్సు సైలెంట్ అవుతుంది. ఈ బయట విషయాలు కర్మ నుంచి ఏమున్నాయో అవి వస్తాయి. అవన్నీ అప్పులు అండి. మనకి మనం చేసిండే అప్పులు, ఆ అప్పులు మనం ఎందుకు వస్తూ ఉంటాయి. నువ్వు సైలెంట్గా ఉండు. నువ్వు సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండాలంటే సైలెంట్గా ఉండుట కొరకు ఇప్పుడు శాస్త్ర బలం వస్తుంది. శాస్త్ర బలం వచ్చి నువ్వు సైలెంట్గా ఉండుట అనేది చేస్తుంది. ఈ బయట నుంచి విషయాలు వచ్చి నీ మీద పడుతున్నాయిగా, ఆ విషయాలన్నీ బయట నుంచి వచ్చి నీ మీద పడుతూ ఉన్నాయిగా. ఈ బయట నుంచి వచ్చి పడేటువంటి ఉన్నాయే, నిన్ను ఏదేదో చేసేసేటట్లుగా ఉంటాయి. అవి తీరా చూస్తే నువ్వు సైలెంట్గా ఉంటే, సైలెంట్గా ఉండేటువంటివన్నీ ఎవడు ఏమీ చేయలేడు. సైలెంట్గా ఉండేవన్నీ ఎవడు ఏమీ చేయలేడు. అంటే ఏంటి? నేను బ్రహ్మస్వరూపుడను. నేను బ్రహ్మస్వరూపుడును. శాస్త్రం చెప్పింది, వేదం చెప్పింది, గురువులు చెప్పినారు, మహానుభావులందరూ కూడా చెప్పినారు అని తను ఉంటుట. అట్లా ఉంటే ఈ బయట నుంచి వచ్చేటువంటి విషయాలను మామూలుగా ఉండేటువంటి వాడైతే దాంట్లో ఆ విషయాలను వస్తూ ఉంటే ఈ మనసు ఉక్కిరి బిక్కిరేపి తికమక పడిపోయేటువంటి వాడు. ఇప్పుడు ఇక్కడ కూడా మనస్సుకు ఆ ఉక్కిరి బిక్కిరి తికమకం అవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇతను ఎట్లుంటాడంటే ఈ శాస్త్ర బలం ఉందిగా, ఈ శాస్త్ర బలం వచ్చి ఏం చేస్తుందంటే జరిగేది జరుగుతుంది. అది నా ప్రారంధాన్ని అనుసరించి జరుగుతుంది. నేను ఏమి చేసినా అదే జరుగుతుంది. కాబట్టి నాకు దానికి సంబంధం లేదు అని ఉండగలగాలండి. అలా ఉండుట అనేది ఉందే, అదే ఇప్పుడు ఇక్కడ భగవంతుడు చెప్తా అన్నాడు. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ అన్నాడు. చూడు, మద్యాజీ అంటే నువ్వు చేసేటివన్నీ నాకే సమర్పించు. యాజీ మామూలుగా అయితే యజనము అంటే యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంలో మనం సమర్పిస్తామే, ఆ సమర్పించుట అనేది ఉంది, ఆ సమర్పించేటువంటిది ఏది ఉందో అది ఇప్పుడు ఇక్కడ యాజీ. మద్యాజీ అంటే నువ్వు ఏవి చేస్తున్నావో, ఎలా జరిగేటివన్నీ జరుగుతున్నాయో వాటన్నింటిని నువ్వేం చేయాలి? ఇప్పుడు మద్యాజీ, నాకు సమర్పించే అంటే ఎట్లాగా సమర్పించడము? కృష్ణార్పణం సమర్పించడమా? ఈడేమన్నా ఉందా ఎత్తి ఆడేమన్నా కృష్ణుడికి ఇచ్చేదానికి? అట్లా కాదు. మరి ఇంకెట్లాగా? నేనుగా ఉంటాను, అది జరుగుతూ ఉంటుంది, దాన్ని నేను చూస్తుంటాను, అంతే. ఇది మద్యాజీ. అలా ఉండుట, అలా ఉంటే తెలుస్తుంది దాని యొక్క ప్రభావం. తర్వాత ఇటుకి మద్యాజీ అయింది. తర్వాత మాం నమస్కురు, నమః. యజ్ఞం చేస్తే
నా మమ వస్తుంది. యజ్ఞంలో విష్ణవే స్వహ, విష్ణవేయ ఇదం న మమ, ఇంద్రాయ స్వహ, ఇంద్రాయ ఇదం న మమ, సూర్యాయ స్వహ, సూర్యాయ ఇదం న మమ. ఇప్పుడు ఇతను ఇప్పుడు సమర్పిస్తున్నాడు. ఎవరికి సమర్పిస్తున్నాడు? సూర్యునికి, చంద్రునికి, విష్ణువుకు, ఇంద్రునికి ఇవి సమర్పిస్తున్నాడని చెప్పినాం. ఇక్కడేం సమర్పించడం అంటే సాక్షిగా ఉన్నాడుగా ఇతను. సాక్షిగా ఉన్నాడంటే సాక్షి అనుభవం ఉందా? సాక్షి అనుభవం లేదు. శాస్త్ర బలంతో ఉన్నాడు. ఇప్పుడు శాస్త్ర బలంతో ఉండాలి. శాస్త్ర బలముతో అంటే మీ శాస్త్రం చెప్పింది కాబట్టి నేను ఆత్మస్వరూపమని ఉండాలి. వీడికేం అనుభవంలోకేమి అదేం కనిపించేదేమి ఉండదు. ఇలా ఉంటే అప్పుడు వీడికి ఏవేవైతే వచ్చి వీడి మీద పడుతున్నాయో వాటన్నింటినీ ఈ ఆత్మస్వరూపమునకు సమర్పించి వేయుట. అంటే ఆత్మస్వరూపముకు సమర్పించి వేయటం అంటే ఇప్పుడు నుంచి చెప్పినాను చూడండి, యజ్ఞం చేసేటప్పుడు వాటన్నింటినీ ఆ నామం చెప్పి వేసేస్తామనేసి. అట్లాగా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఏది వస్తూ ఉందో అదంతా కూడా స్వరూపానికి అర్పితం. స్వరూపానికి అర్పితం. స్వరూపం అంటే నేను సాక్షిని. సాక్షిగా ఉంటూ వాటిని చూస్తూ ఉంటే అదే ఆ విషయములను సాక్షికి అర్పించుట, అదే యజ్ఞము చేయుట. 4వ అధ్యాయంలో యజ్ఞముల గురించి చెప్తాడు. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞ యోగయజ్ఞాస్తదాపరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయ సంసితవ్రతాః అదొకటి చెప్తాడు. తర్వాత శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యై ఇంద్రియాగ్నిషు జుహ్వతి సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నో జుహ్వతి జ్ఞానదీపితే. ఇవి 4వ అధ్యాయంలో చెప్తాడు ఈ యజ్ఞముల గురించి. యజ్ఞములో ఇప్పుడు శ్రోత్రాదీన్ ఇంద్రియాణ్యన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. శ్రోత్రాది ఇంద్రియాలు అంటే శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణ, రసన ఇంద్రియములు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఈ ఇంద్రియాలు ఉన్నాయే, ఇవి వీటితో కంటితో చూసేది, చెవితో వినేది, నాలుగుతో చూసేది, ముక్కుతో వాసన చూసేది, చర్మంతో స్పర్శ చూసేది, ఇవి ఉన్నాయే. వీటన్నింటిని ఏం చేయాలి? ఇప్పుడు సాక్షిత్వ భావనలో ఉంటూ చూడుచుట. సాక్షిత్వ భావనలో ఉంటూ చూస్తూ అంటే ఇప్పుడేంటి? నువ్వు కంటితో రూపములు చూస్తున్నావు అని అనుకో. కంటితో రూపములను చూస్తున్నది ఎవరు అని గుర్తించుట. కన్ను రూపములు చూసేటట్లుగా చేసింది ఎవరు? కంటికి ఆ శక్తిని ఇచ్చినది ఎవరు? కన్నంతటా కన్ను చూడగలుగుతుందా అంటే చూడలేదు. కన్నంతటా కన్నేగనా చూడగలిగితే ఈ శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళిన తర్వాత వాడికి కన్నులు తెరుచుకొని ఉంటాడు. కొంతమంది కన్నులు తెరుచుకొని పోయింటుంది ప్రాణం. ఆ కన్నులు తెరుచుకొనే ఉంటాడు. వాడికి ఏం కనిపిస్తుంటే ఇదేం కనిపించదు. అదేవిధంగా నాలుక ఉంటుంది అనుకోండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్క కొట్టి నోట్లో పెడతారు. వాడికి ఏమన్నా రుచి ఏమైనా తెలుస్తూ ఉంటుందా? రుచి ఏం తెలదు. తర్వాత ఈ చెవుల్లో, ముక్కుల్లో అయితే కారిపోతూ ఉంటుంది. ఏందో లోపల నుంచి వస్తూ ఉంటాయి ద్రవాలు. అవేమైనా వీడికి ఏమైనా ఇబ్బంది కలుగుతూ ఉంటుందా? ఏం ఇబ్బంది కలుగుతుంది. ఆ ముక్కు ఏమన్నా వాసన చూస్తుందా? చూడదు. చెవులు ఏమన్నా శబ్దాలు వినిపిస్తుంది? వినిపించదు. ఏమి వినిపించదు.
అప్పుడు ఎందుకు వినిపించలేదు, ఇప్పుడు ఎందుకు వినిపిస్తూ ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి చేతనత్వం అనేది ఉందే, ఆ చేతనత్వం అనేటువంటిది పని చేసేటట్లుగా, పని చేసేటువంటి మనస్సును గుర్తించేటట్లుగా చేసింది. అప్పుడు ఇప్పుడేమైంది, ఇప్పుడు ఆ చేతనత్వం ఇప్పుడు కూడా ఉంది. చేతనత్వం ఇప్పుడు కూడా ఉన్నప్పటికీ ఆ శరీరములో ఆ ఆ మనస్సు అనేటువంటిది వీటన్నింటినీ గుర్తించేటట్లుగా మనస్సు అనేటువంటిది వ్యవహారాలు చేసేటువంటిది ఉంది, అది లేదు ఇప్పుడు. అందువలన చేతనత్వం అక్కడే ఉన్నప్పటికీ దానిని ఇవన్నీ వ్యవహారాలు చేపించేటువంటి మనస్సు లేకపోయిన కారణం చేత ఇవేమీ గుర్తించటం లేదు. అంటే ఏమిటి, ఈ కన్నుగా పనిచేసి కన్నుగా ఉంటూ ఆ కన్ను చేత రూపములన్నింటినీ వీక్షించేటట్లుగా చేస్తూ ఉండేటువంటిది వెనకాల మనస్సు ద్వారా తనే చేస్తూ ఉంది. అంటే చేతనత్వం. చెవి ద్వారా శబ్దమును గ్రహిస్తూ ఇది ఇట్లాంటి శబ్దం అని గ్రహించేటట్లుగా చేసేటువంటిది వెనకాలండి ఆ తెలివి. ఇంకా మిగతావన్నీ అలాగే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ శ్రోత్రాదీని ఇంద్రియాణ్యన్యే అనంటే ఇప్పుడు నువ్వు చెవితో శబ్దమును విన్నావు. చెవితో శబ్దమును వింటే ఇప్పుడు నువ్వు ఇక్కడ యజ్ఞం ఎట్లా చేయడం అనంటే, నువ్వు సాక్షిగా ఉంటే నువ్వు సాక్షిగా నిలిచినప్పుడు ఆ మనస్సు, ఆ చెవి ఆ విషయమును వింటూ ఉంది, ఈ చైతన్యాశ్రయమై వింటూ ఉంది. కానీ ఇప్పుడు వీడేం చేస్తాడంటే, ఇప్పుడు శ్రోత్రేంద్రియం అని అనుకోండి, శ్రోత్రేంద్రియం అనేటువంటిది ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక మూడు ఉంటాయి. శ్రోత్రేంద్రియానికి సత్వగుణ, రజోగుణ, తమోగుణాలు 3 ఉంటాయి. దీంట్లో ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. శ్రోత్రేంద్రియం అంటే చెవి అని అనుకో. చెవికి అధిష్టాన దేవత, అధిష్టాన దేవతగా ఉండేటువంటిది ఆ చెవి దగ్గర ఉంటుంది. తర్వాత ఆ చెవి శ్రోత్రేంద్రియము ఉంటుంది. శ్రోత్రేంద్రియముతో బయట విషయాలను వింటుంది. ఏమంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఢిల్లీకి పోయినారని అనుకోండి. ఏమంటే ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో ఎవరింటికి వెళ్తారు? ఎవరింటికి పోతారు? మీరు అసలు మీకు తెలిసిన వాళ్ళు లేదా మీ బంధువులు ఎవరు ఉంటేనే కదా వినరు నువ్వు. అంటే నీకు తెలిసిన వాళ్ళో లేదా నీ బంధువులో ఎవరో నీకు ముందు ఆల్రెడీ ఉంది, అక్కడ ఉంటేనే కదా నువ్వు పోయినావు. అక్కడ పోయి కదా నువ్వు అక్కడ నిలుస్తావు. అదేవిధంగానే ఇక్కడ శ్రోత్రేంద్రియం అనేటువంటిది ఇక్కడ 3 సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 రకాలుగా ఉంటుంది. శ్రోత్రం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఏమంటే కొద్దిగా బోరు కొడతానిట్లుగా ఉంది. వీళ్ళంతా ఒకరొకరు వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఈ విషయం కొద్దిగా అట్లా ఉంటుంది. శ్రోత్రేంద్రియం అనేప్పుడు శ్రోత్రం అంటే శబ్దం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? శబ్దం అనేటువంటిది ఆకాశానికి సంబంధించిన తత్వం. ఇప్పుడు చెవి బోలుగా ఉందా లేదండి? చెవి లోపల బోలుగా ఉంది, ఖాళీ ప్రదేశం. ఆ బోలుగా ఉండే ఖాళీ ప్రదేశం ఆకాశానికి సంబంధించినది. ఈ ఆకాశానికి సంబంధించి ఆకాశం యొక్క గుణకం శబ్దము సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 గుణాలుగా అవుతుంది. శబ్దము సత్వగుణం, రజోగుణం, తమోగుణం. తమోగుణం యొక్క లక్షణం ఏమిటంటే స్థూలముగా ఉండుట.
రజోగుణం యొక్క లక్షణం ఏమిటంటే దానిని ఆ విషయాలతో ఏదో ఒకటి చలనం కలిగి ఉండుట. సత్వగుణం యొక్క లక్షణం ఏంటంటే దాన్ని తెలుసుకునుట. ఇప్పుడు ఆకాశము యొక్క శబ్దగుణకం ఏమైందంటే శబ్దగుణకమే 3 రకాలుగా అయినది. అదేమిటంటే శబ్దం, బయట నువ్వంతా చేస్తున్నావు చూడు శబ్దం, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను శబ్దం వస్తుందిగా, ఈ శబ్దాన్ని మీరంతా వింటున్నారు కదా, ఇది బయట ఉండేటువంటి శబ్దం కదా ఇది. ఈ శబ్ద రూపంగా ఉండేటువంటిది తమో గుణం. ఈ శబ్దమును వినేటువంటి చెవి ఉందే, చెవి పని చేస్తుంది కదా, చెవి పని చేస్తుంది, శబ్దముతో సంబంధపడుతుందిగా. ఆ శబ్దముతో సంబంధపడేటువంటి చెవిలో ఉండేటువంటి శ్రోత్రేంద్రియం ఉందే, అది రజోగుణం. తర్వాత ఈ శ్రోత్రేంద్రియము ఈ విషయమును గుర్తించి అంటే శబ్దమును గుర్తించి ఇది పెద్ద శబ్దమును కలుగు చేయుచున్నది, ఇది చిన్న శబ్దముగా ఉన్నది అని పెద్ద చిన్న శబ్దమును గుర్తించుట ఉందిగా. అంటే చెవి గుర్తిస్తుంది, చెవి కూడా గుర్తిస్తుంది, మనస్సు బాగా తెలుసుకుంటుంది దాన్ని బట్టి. కానీ చెవికి కూడా ఆ సామర్థ్యం ఉంది. ఆ తెలుసుకునే సామర్థ్యం అనేటువంటిది ఉందే, అది సత్వగుణం. ఇప్పుడు చూడండి, ఈ చెవికి ఉండేటువంటి తెలుసుకునే సామర్థ్యము, ఈ చెవిలో ఉండే శ్రోత్రేంద్రియము, బయట ఉండేటువంటి శబ్దము, ఈ 3 ఒకే కేటగిరీనా లేదా వేరు వేరా? ఒకదానికి సంబంధించినవి కాబట్టే ఈ చెవి నువ్వు ఏదైనా మాట్లాడిన వెంటనే దాన్ని వింటానేది ఏది? చెవి వింటుంది. వీడు మాట్లాడతాడు, ఆయన వింటాడు. ఈ మాట్లాడుట అక్కడ వినుట 2 సంబంధం చూడండి. మాట్లాడేది వినేది సంబంధం. ఎందుకు? ఆ శబ్దము యొక్క ప్రభావము. ఇప్పుడు ఇక్కడ వింటున్నాడు, వాడు మాట్లాడుతున్నాడు కదా, మాట్లాడేటప్పుడు శబ్దం వస్తుంది కదా. ఆ శబ్దం ఎవరి యొక్క లక్షణం అంటే శబ్దం యొక్క రజోగుణాంశం. అంటే మీ శబ్దగుణకమునకు సంబంధించిన రజోగుణాంశము ఇక్కడ నీకు వాక్కు రూపంగా వస్తున్నది. ఈ వాక్కు రూపంగా వచ్చేటువంటి శబ్దాన్ని శ్రోత్రేంద్రియ రూపంగా ఉండేటువంటిది వింటుంది. సంబంధం చూడండి ఎట్లా ఉందో. అదేవిధంగా బయట ఉండే శబ్దాన్ని ఈ చెవి రూపంగా ఉండేటువంటిది వింటుంది. అంటే ఇప్పుడు బయట ఉండే శబ్దము, ఇక్కడ ఉండే చెవి, దీనిలో తెలుసుకునే సామర్థ్యము, ఇవి 3 ఉన్నాయే, ఈ 3 ఒకటే అయినాయిగా. ఈ 3 ఒకటే అయినప్పుడు ఈ 3 రూపంగా ఉండేటువంటి దానిని నేను తెలుసుకుంటున్నానుగా. నేను తెలుసుకొని దానికోసం నేను రియాక్ట్ అయిపోతున్నాను కదా. వేరే శబ్దం ఏదో వచ్చిందండి, వాడేమో అన్నాడండి, వాడేమో తిట్టాడండి, వాడేమో తిట్టిన దానికి నేను రియాక్ట్ అయిపోతున్నానా లేదా అక్కడ ఎవరో వేదమును పారాయణం చేస్తున్నారండి, వేదమును పారాయణం చేస్తున్నారయ్యా, ఎంత గొప్పగా పారాయణం చేస్తున్నారయ్యా అని వీడు రియాక్ట్ అవుతున్నాడుగా. ఒక అతను సంగీతమును పాడుతున్నాడండి, ఎంత బాగా ఆలపిస్తున్నాడండి అని వీడు ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడా లేదా? ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయే, ఇవన్నీ జరిగి ఏమైపోతున్నాడు, వీడు వాటిని పట్టుకొని వీడు దాంట్లో మునిగిపోయి దానికి బద్ధుడైపోయి కర్త అయ్యి దానిలో బంధింపబడిపోయినాడు. ఇప్పుడు ఇక్కడ యజ్ఞము చేయుట అంటే ఏమి? ఈ శ్రోత్రేంద్రియం ఉంది, ఈ శ్రోత్రేంద్రియానికి అధిష్టాన దేవత ఉన్నాడు, ఆ అధిష్టాన దేవత సత్వగుణంగా ఉంది, ఈ శ్రోత్రేంద్రియం అనేటువంటిది ఇక్కడ రజోగుణంగా ఉండి, ఇది బయట ఉండేటువంటి శబ్దం అంటే దానికి సంబంధించిన శబ్దం, బయట ఉండే శబ్దం ఏదుందో దానిని గ్రహిస్తూ ఉంది. వీటి 3 కూడా తెలుసుకునేటువంటి నేను, నా వలననే ఇవి 3 తెలుసుకుంటున్నాయి అనేటువంటి విషయాలను గ్రహించి గుర్తించి అవి ఏమి చేస్తా అంటే వాటన్నింటినీ నా వలన తెలుసుకుంటున్నాయి
అని వీడు గుర్తించి అలా ఉండుట అనేది ఉందే, అదే ఆ విషయాలన్నింటినీ కూడా దీనిలో సమర్పించుట. యజ్ఞంలో మనం వేస్తాం కదా, యజ్ఞంలో మనం సమర్పిస్తాం కదా, అలాగే ఇప్పుడేమిటి, స్వరూపము వలననే ఇవన్నీ జరుగుతున్నాయి అని గుర్తించి నువ్వు సైలెంట్గా ఉండుటయే, దాని నుంచి వచ్చేటువంటివన్నీ కూడా వచ్చి ఇక్కడ ఆత్మస్వరూపంలో పడిపోతున్నాయి. ఆత్మస్వరూపంలో పడిపోయి నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఆత్మస్వరూపమునందుకు సమర్పించి నువ్వు సాక్షిగా ఉంటూ వాటన్నింటినీ యజ్ఞంలో ఏ విధంగా వేసేసి నువ్వు దాన్ని సమర్పించేస్తున్నావో ఆ విధంగా ఇక్కడ ఈ శ్రోత్రేంద్రియము ద్వారా తర్వాత కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, తర్వాత వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థలు, తర్వాత మనస్సు రూపంగా ఇవి ఏమేమి చేస్తున్నాయి వాటన్నింటినీ కూడా నేను సాక్షిగా ఉంటూ సైలెంట్గా ఉన్నాను. అంటే ఏమిటి, ఆ విషయాలన్నీ ఏమైపోతున్నాయి, ఇప్పుడు ఇక్కడ సాక్షి విషయంలోకి వచ్చి వాటిని సమర్పించేస్తున్నాను, సాక్షికి సమర్పించేస్తున్నాను. ఏమండి, ఇది అర్థమైంది? ఇదేమన్నా యజ్ఞం అంటే? తర్వాత నమస్కురు, నమః. నమః అన్నప్పుడు కూడా నా మహ, నమ, మా అంటే నాకు సంబంధించినటువంటిది, మా అంటే నాకు సంబంధించింది, నాది. నా మహ, నాది కాదు. మనం నమస్కారం చేస్తాం కదా, ఇట్లా నమస్కారం చేసేదాని యొక్క అర్థం ఏమిటంటే, నమస్కారం చేసేదానికి సంబంధించిన అర్థము ఇక్కడ ఏదైతే ఉందో, అంటే ఈ హృదయములో ఏదైతే ఉండి ప్రకాశిస్తున్నదో అదే ఎదుటివాని యందు కూడా ఉండి అదే ప్రకాశిస్తున్నది అని గుర్తు చేసుకున్నట్టుకు చేసేటువంటి అభివాదం, దీనిని నమస్కారం అని అంటారు. అది పరోక్షస్య స్వాపక్షస్య, ఇక్కడ చూడండి చెప్తున్నారు, పరోక్షస్య స్వాపక్షస్య జ్ఞాపకపూర్వకం. పరోక్షస్య స్వాపక్షస్య, స్వాపక్షస్య అంటే నేను, పరోక్షస్య అంటే ఎదురుగా ఉండేటువంటి వాళ్ళు, అక్కడుండేటువంటిది ఇక్కడ ఉండేటువంటిది పరచ్ఛేద్ సంయోగాత్. పరచ్ఛేద్, అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉంది. ఇక్కడ కనిపిస్తూ ఉండేటువంటిది శరీరాల రూపంగా కనిపిస్తుంది, కానీ ఈ శరీరం సత్యమైనది కాదు. అక్కడ ఏది ఉందో ఇక్కడ అదే ఉంది, ఇక్కడ ఏది ఉందో అక్కడ అదే ఉంది అని జ్ఞాపకపూర్వకం. అంటే అది గుర్తు తెచ్చుకునేటట్లుగా చేస్తూ ఉంది. దానిని ఇక్కడ ఏమంటున్నారంటే అనుకూల వ్యాపార నమస్కార. అలా దానిని గుర్తింప చేస్తూ చేసేటువంటిది నమస్కారం.
ఏమంటే నమస్కారం అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం ఎట్లేమో నమస్కారం పెడుతున్నాం. నమస్కారం దీనికి సంబంధించి అర్థము ఇక్కడ ఒకటేంటి, అక్కడ ఉన్నదేదో ఇక్కడ ఉన్నది అదే, ఇక్కడ ఉన్నదేదో అక్కడ ఉండేది కూడా అదే అని గుర్తు చేసుకునే దానికి పెడుతూ ఉండేటువంటిది అంటే ఇది. ఇంకొకటి ఏమిటి, నా మహా, నాది కాదు, నాది ఏమీ లేదు అని చూపించేటువంటి దాని ఏమంటున్నారు, నమః కరణముల చేత చేసేటువంటి ఒకానొక భావ ప్రకటన, అది నమస్కారం. ఇప్పుడు ఏం చేయాలి, నమస్కారం ఎవరికి చేయమంటున్నాడు, మాం నమస్కురు. మాం నమస్కురు అంటే దేవుని దగ్గరికి పోయి నేను నమస్కారం చేస్తున్నాడు అని ఇట్లా ఇదొకటి, ఈ నమస్కారం అని ఇదొకటి కాదు. ఉన్నది పరమాత్మ ఒక్కటియే, ఆ పరమాత్మయే నేనే ఉన్నాను, నేనే ఆ పరమాత్మయే ఉన్నాను. ఇప్పుడు ఇంకా నమస్కారం అనేటువంటిది దేనికి నమస్కారం లేదు, దేనికి నమస్కారం లేదు. న స్వహాకారో న స్వధాకారో న నిందాస్తుతి యతి యాదృచ్ఛికో భవేత్. న నమస్కారః న స్వాహాకారః న స్వధాకారః నిందాస్తుతి యాదృచ్ఛికో భవేత్. తత్వమును తెలుసుకున్నటువంటి అతని గురించి చెప్తున్నారు. నా నమస్కారః, అతను నమస్కారం చేయడు. నమస్కారం ఎందుకు చేయడయ్యా, చేయడంతే. ఎందుకు, తనకంటే వేరే ఇంకొకటి ఉంటే దానికి నమస్కారం చేయాల. తనకంటే వేరేనే లేదు, ఇంకెవరికి నమస్కారం చేస్తాడు? కాబట్టి నమస్కారం చేయడు. తర్వాత యజ్ఞం, స్వాహ. స్వాహ అంటే యజ్ఞమే కదా చేసేది. స్వాహ చేసేటువంటిది ఇతను యజ్ఞం చేయడు. ఎందుకు యజ్ఞం చేయడు, తనకంటే వేరే ఏమీ లేదు కాబట్టి యజ్ఞం కూడా లేదు. తర్వాత స్వధ. స్వధ అంటే పితృదేవతలకు సమర్పించేటువంటి స్వధ. పితృదేవతలు లేరు, ఇంకెవరు లేరు, అంతా నేను, నాకంటే వేరే లేదు. కాబట్టి ఇతను పితృదేవత ఆరాధన కూడా లేదు. ఎవరు, ఆత్మజ్ఞాని గురించి చెప్తాను ఇది ఇక్కడ. నా నమస్కార నా స్వాహాకారో నా స్వధాకారో నా నిందా స్తుతి. నింద చేసినా స్తుతి చేసినా ఏమీ వికారం లేదు. యతి అంటే ఈ యోగి జ్ఞాని, యాదృచ్ఛికో భవేత్, యాదృచ్ఛికంగా ఉంటాడు. యాదృచ్ఛికంగా అంటే జరిగేది జరుగుతుంటే దాన్ని చూస్తూ ఉంటాడు. అలా ఉండుట అనేది ఉంది, అది చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ భగవంతుడు. ఇలా ఉండు, ఇలా ఉండుటంటే ఇది నమస్కారం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 4 వచ్చినాయి. మన్మనాభవ, మద్భక్త, మధ్యాసి, మాం నమస్కురు. ఇవి 4 వచ్చినాయా? నేను 2 చెప్పుకున్నా, మీరు 2 చెప్పుకున్నా. ఇవి 4 ఇప్పుడు ఎట్లున్నాయి, ఈశ్వరునితో సంబంధపడి ఉన్నాడు. ఈశ్వరుడే నేను అని ఉన్నాడు, ఆత్మస్వరూపమే నేను అని ఉన్నాడు. ఇలా ఉంటే వీడి యొక్క స్థితి ఈశ్వరత్వం స్థిరపడుతుందా, లేకపోతే మనస్సులో ఉండేటువంటి బయట ఉండేటువంటి స్థిరపడతాయా? ఈశ్వరుడే స్థిరపడతాడు, ఈశ్వరుడే స్థిరపడతాడు. అందుకని భగవంతుడు ఏమన్నాడు, మామే వైశ్యసి మత్పరాయణ. అంటే నువ్వు నన్నే పొందుతావు, నా పరమైపోతావు అని భగవంతుడు చెప్పాడు. ఏమంటే ఈ 4 ఇలా ఉంటే ఇట్లా అవుతాడు. ఈ 4 లేవని అనుకోండి, ఏమవుతాడు, వాడు జీవుడుగా ఉంటాడు, అంతే. కాబట్టి ఈ 4 ఇప్పుడు మనకు భగవద్భావన స్థిరపడడానికి, ఆత్మభావన స్థిరపడేదానికి ఇవి 4 అవసరమా కాదా అంటే ఈ 4 అవసరం. కాబట్టి ఇవి మనకు చాలా అత్యంత ఆచరణీయములు కదా ఇవి.
సరే, దీన్ని ఇక్కడికి శ్లోకం పూర్తి అయ్యింది. ఇంక మనం 10వ అధ్యాయంలో మనం మొదలు పెట్టవచ్చు. రేపు దీని గురించి ఒక్కసారి ఊరికే కొద్దిగా కవర్ చేసుకొని మళ్ళీ 10వ అధ్యాయంలో రేపు మొదలు పెడతాం. సరే. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతం గమయ, ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం